వేణు విజయారెడ్డి. ఎస్, కేసీఆరే కావాలి, రేవంత్ వద్దు అనేది మీరు ఒక తమ్నేల్ చూస్తున్నారు కదా. ఏంటి అని అంటే జనరల్గా మనము సర్వేలు అనేవి ఎప్పుడైనా కూడా ఏమన్నా బై ఎలక్షన్స్ కావచ్చు, ఎలక్షన్స్ లేదనంటే మనకు మెయిన్ ఎలక్షన్స్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్లో కావచ్చు, మనం ఈ సర్వేలకు సంబంధించినవి ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఎలా ఉంది, ఎవరు గెలవబోతున్నారు, పాత గవర్నమెంటా లేకపోతే మళ్ళీ కొత్త ప్రభుత్వం తెరపైకి రావుతున్న కొత్త పార్టీ అనేసి మనం ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా చూస్తుంటాం. బట్ ఇక్కడ విచిత్రం ఏంటనంటే ఇప్పుడు ఈ 1 year పాలనకు సంబంధించిన సర్వేలు కూడా తెరపైకి వస్తున్నాయి. అందులో భాగంగా గతంలో వీళ్ళు చేసిన సర్వే కూడా వాస్తవాలకి చాలా దగ్గరగా ఉండే. బట్ అందుకే ఈసారి కూడా వాస్తవానికి ఏ రకంగా ఉంది అనే విషయాన్ని మేము ముందుంచబోతున్నాం. మన సంవత్సర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ఎలా ఉందనేది ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. మేము చాలా గొప్పగా చేశామనేసి వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు, అలాగే రైతు పండుగలు చేసుకుంటున్నారు. బట్ నాణానికి ఒకవైపు అన్నట్టుగా రైతులు ఎంత కోసపడుతున్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు అంటే ఇచ్చిన 6 గ్యారెంటీ 420 హామీలు పక్కన పెడితే 6 గ్యారెంటీలలో ఉన్న 13 అంశాలలో కూడా ఏవి కూడా అమలుకు నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అరే మేము మార్పు కోరుకున్నాం, కానీ మార్పు అనేది ఇంత చండాలంగా ఉంటుందా, ఇంత నమ్మించి మోసం చేస్తారు అన్నట్టు ఈ పాటికి దుమ్మెత్తి జనాలు తెలంగాణ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు ఈ సర్వేలో చాలా అంశాలను తీసుకున్నారు. అంటే గత ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, లేదంటే హైడ్రా మీ ఏరియాలకి రావాలా వద్దా, సో ఇట్లాంటివి మూసికి చాలా అంశాలని వీళ్ళు లోతుగా పరిశీలించి ప్రజల్లోకి వెళ్ళి ఒక సర్వే తీసుకొచ్చారు. ఆ సర్వేని ఇప్పుడు మేము ముందు ఉంచబోతున్నాను. ఏ రకంగా ఎన్ని మార్కులు ఈ ప్రజాపాలన అని చెప్పుకుంటున్న నేపథ్యంలో అసలు ఎన్ని మార్కులు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చాయి, రేవంత్ రెడ్డికి అసలు ఎన్ని మార్కులు వచ్చినాయి, గత ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఓవరాల్గా పరిపాలన మొత్తానికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది చూద్దాం. సో ఇది వచ్చేసి ఎన్టీవీలో ఓటర్ రీసెర్చ్ అండ్ స్ట్రాటజీస్ ప్రజాపాలనకు ఏడాది సర్వే రిపోర్ట్ ఎక్కడి నుంచి చేస్తారంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు. ఓకే, ఇక సర్వేకి సంబంధించిన వివరాలు చూద్దాం. అయితే వీళ్ళు తీసుకున్న షాంపిల్స్ వచ్చేసి 1677 షాంపిల్ తీసుకున్నారంటే సర్వే విధానం ఏంటంటే సింపుల్ ర్యాండమ్గా తీసుకున్నారు. ఇందులో ఈ సర్వేకి సంబంధించిన విషయాలు ఏమున్నాయంటే పురుషులు 57%, మహిళలు 43% పాల్గొన్నారు. తర్వాత వయసు ఆధారంగా వచ్చేసరికి 18 నుంచి 25 11%, 26 నుంచి 35 సంవత్సరాల 27%, 36 నుంచి 45 సంవత్సరాల వాళ్ళు 39%, 46 నుంచి 55 ఏజ్ వాళ్ళు 10%, 56 నుంచి 65 ఏజ్ వాళ్ళు 7%, 65 ఆ పైన వాళ్ళు 6%. పని ఆధారంగా చూసుకుంటే ఎవరెవరు అనేది నిరుద్యోగులలో 12%, రైతుల్లో 15%, కూలీల్లో 5%, ప్రభుత్వ ఉద్యోగుల్లో 6%, ప్రైవేటు ఉద్యోగులు 21%, రిటైర్డ్ ఉద్యోగులు 3%, గృహిణులు 14%, కార్మికులు 7%, పెన్షన్దారులు 9%, చిరు వ్యాపారులు 8%. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన ఎలా ఉంది అనే దాని మీద తీసుకున్నది ఏంటి అని అంటే ఇక్కడ బాగుంది అనే వాళ్ళ సంఖ్య ఎంతవరకు ఉంది అని అంటే 31% బాగుందనేది. ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన ఎలా ఉందనే దానికి 31% ఏమో బాగుంది అన్నారు, బాగలేదు అనేది 35%, తర్వాత పర్వాలేదు అనేది ఎల్లో సింబల్ ఇచ్చారు ఇక్కడ 22%, చెత్తగా ఉందనే వాళ్ళు 12%. ఇక్కడ మీరు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. 31% ఏమో బాగుందని చెప్పారు, 35% బాగోలేదని చెప్పారు, 22% పర్వాలేదని చెప్పారు, 12% చెత్తగా ఉందని. ఓవరాల్గా చూసుకుంటే కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు. ఏడాది పాలన ఎలా ఉందనే విషయంలో పాస్ మార్కులు కూడా రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. తర్వాత ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారా అనేది అవుతున్నాయి అంటే మీన్స్ ఏంటి, ప్రజావాణి దరఖాస్తులు అంటే ప్రజావానికి తీసుకుపోయేసి మీ ఆయా ప్రాంతంలో ఉన్న సమస్యలు, భూముల గురించి కావచ్చు, పెన్షన్స్ గురించి కావచ్చు, ఇట్లా రకరకాలకు సంబంధించిన ఇష్యూలపైన ప్రజావానికి తీసుకుపోయి దరఖాస్తులు ఇస్తున్నారు కదా. ఆ దరఖాస్తులకు సంబంధించి ఎంత మేరకు పరిష్కారం అవుతున్నాయనే దాని మీద
అవుతున్నాయి అనేసి 16% మంది తమ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చడం జరిగింది. తర్వాత కావడం లేదు అనేసి 23%, కొన్ని మాత్రమే అనే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, 34%. అసలు దీని గురించి మాకు ఏం తెలియదు అనే వాళ్ళది ఎంత సంఖ్య ఉందంటే 27% ఉంది. మీకు కనిపిస్తుంది కదా, అవుతున్నాయి అనేది 16%, కావడం లేదు అనేది 23%, కొన్ని మాత్రమే అనేది 34% మంది చెప్పారు. అసలు మాకేం తెలియదు అనేసి 27% చెప్పుకొచ్చారు. తర్వాత కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయని అనుకుంటున్నారా? సో దీనికి సంబంధించి కూడా దీంట్లో మనకు కనిపిస్తుంది చూడండి. అంటే అనుకుంటున్నారా, కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు అవుతాయని అనుకుంటున్నారా అనే దానికి అవుతాయి అనే దానికి 14% మంది చెప్పారు. కావు అనేది 20%, కొన్ని మాత్రమే అవుతాయి అనేసి అంటే ఉన్న వాటిలో ఇప్పుడు 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి కాబట్టి అవవు అనేది అవుతాయి అనేది 14%, కావు అనేది 20%. సో కొన్ని మాత్రమే అవుతాయి అనడానికి 62% మంది కొన్ని అవుతాయని, ఏం తెలియదు అనే దాని కింద ఎంతమంది ఉన్నారు, 4%. దాని తర్వాత ఈ 200 యూనిట్ల లోపు వారికి 0 కరెంటు బిల్లు అమలు అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు కదా, మేము 6 గ్యారంటీలలో ఆల్మోస్ట్ 4 గ్యారంటీలు మేము అమలు చేసామన్నది. అందులో వాళ్ళు చెప్తున్న గ్యారంటీల్లో భాగంగా ఫ్రీ బస్ ఒకటి, దాని తర్వాత రెండోది ఈ 0 కరెంటు బిల్లుకు సంబంధించి 200 యూనిట్ల లోపు 0 కరెంటు బిల్లు. తర్వాత మూడోది వచ్చి వాళ్ళు చెప్పేది ఇంకొక అంశం ఏముంది, ఈ 2 అంశాలు ప్లస్ 500 రూపాయలకే సిలిండర్ అనేది 3 అంశాలు, ఫ్రీ బస్సు, కరెంటు, ఇది. ఇందులో భాగంగా మెయిన్ ఇప్పుడు ఇది ఒకటి ఏంటిది, 200 యూనిట్ల లోపు వారికి 0 కరెంటు బిల్లు అమలు అవుతుందా అనేది ఇక్కడ. దీంట్లో ఏమవుతుంది, అవుతుంది అనేసి 34% మంది చెప్పడం జరిగింది, కావడం లేదు అనేసి 7% మంది, కొంతమందికి అవుతుంది అనేది 55% మందికి, రీడింగ్లో మోసాలు అనేది 4% మంది. ఇక్కడ మీకు ఒక క్లారిటీగా అర్థమవుతుంది కదా, అవుతుంది అనే దాంట్లో 34% మంది అవుతుంది అని చెప్పడం జరిగింది, కావడం లేదు అనేది 7% మంది చెప్పారు, అసలు కొంతమందికి అవుతుంది అనే దాంట్లో 55% మంది చెప్పడం జరిగింది, రీడింగ్లో మోసాలు అనేది 4% మంది. తర్వాత జీతాలు పెన్షన్లు సకాలంలో వస్తున్నాయి అనేది ఒకటి, 72% మంది ఏమో వస్తున్నాయని చెప్తున్నారు, రావడం లేదని 9% చెప్తున్నారు, ఒకేసారి రావడం లేదని 5% చెప్తుంటే గతం కంటే నయం అనేది 14% మంది చెప్తున్నారు. ఓవరాల్గా అర్థమైంది కదా, జీతాలు పెన్షన్లు సకాలం వస్తున్నాయంటే 72% వస్తున్నాయి, రావడం లేదు 9%, 5% మంది ఏమో ఒకేసారి రావడం లేదు, 14% వచ్చేసి గతం కంటే నయంగా ఉందనేది ఒక 14% మంది చెప్పడం జరిగింది. సో ఎవరి పాలన బాగుంది? సో రేవంత్ రెడ్డికి వచ్చేసరికి 35% మంది ప్రజలు బాగుంది అని చెప్పడం జరిగింది, కేసీఆర్ పాలన బాగుంది గత ప్రభుత్వం అనేసి 44% మంది చెప్పారు, ఇద్దరు వేస్ట్ అనేది 19%, కొత్త సీఎం రావాలనేది మాత్రం 2% చెప్తున్నారు. ఇక్కడ ఏంటి, 35% రేవంత్ రెడ్డికి వస్తే 44% కేసీఆర్కి వస్తే ఇద్దరు కూడా వేస్ట్ అనేది 19%, కొత్త సీఎం రావాలనేది 2% మంది. రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా అనేది కూడా వీళ్ళొకటి ప్రశ్న అడగడం జరిగింది. ఇందులో ఉంటుంది అనేది 67%, ఎందుకంటే ఉండాలి కూడా, ఎందుకంటే వాళ్ళకి గత ప్రభుత్వంతో బేరీజ్ వేసుకున్నా లేకపోతే మేము మార్పు కోరుకున్నది మంచిదేనా అనే దానికి వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి ఉంటుంది అనే దానికి వచ్చేసి 67%, ఉండదు అనేది 12%, రేవంత్ను మారుస్తారు అని 9%, ఎవరొచ్చినా ఇంతే అనేది 12% మంది తమ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చడం జరిగింది. ఇక సీఎంగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు? ఇక్కడ 59% మంది ప్రజలు ఏం చెప్పారంటే 25 మార్కులు వేస్తామని చెప్పారు. ఓకే, ఇక్కడ ఒక 59%లో 25, ఒక 35%గా చూసుకుంటే 50, తర్వాత 6%లో చూస్తే వీళ్ళు 6% మనుషులు వీళ్ళు చెప్పినప్పుడు 75 అన్నారు. ఇక 0% వాళ్ళు ఎంత వేస్తారు, 100 వేసినట్టు,
ఒక 35% వాళ్ళు ఏం చెప్తున్నారు 50 మార్కులు వేయొచ్చని, 59% వాళ్ళేమో 25 మార్కులు వేయొచ్చని చెప్పారని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, తర్వాత కులగణన మరియు కుటుంబ సర్వే అవసరమా? ఇది కూడా మెయిన్ పాయింట్. కులగణన మరియు కుటుంబ సర్వే అవసరమా? ఎందుకంటే కులగణన అవసరమే కానీ కుటుంబ సర్వే కూడా అవసరమే కానీ యాక్చువల్గా కుటుంబ సర్వేలు ఇవన్నీ అయినాయి. కులగణన సర్వే మీద దాంట్లో అడుగుతున్న రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలపైన చాలామంది తమ అభిప్రాయాలని వెలుబుచ్చడం జరిగింది. ఏమన్నారు, మాకు సంబంధించిన ఆస్తుల వివరాలు ఎందుకు, మా బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, లేకపోతే మేము ఏ రాజకీయ పార్టీలు ఉన్నాము, మా ఇల్లు ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంది, లేకపోతే ఎన్ని గజాలు ఉంది, ఎన్ని రూమ్లు ఉంది, ఇలాంటి వివరాలు అనవసరం అనే వాళ్ళ సంఖ్య. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరిగింది కాబట్టి. సో వీళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే అవసరము కులగణన మరియు కుటుంబ సర్వే అవసరం అన్న విషయానికి అవసరం అనేది 50%, అవసరం లేదు అనేది 23%, లెక్కలు బయటికి రావనేది 18% ప్రజలు, కేసీఆర్ చేసినవి ఎక్కడ అనేది 9% ప్రజలు తమ అభిప్రాయం చెప్పడం జరిగింది అనేసి ఇక్కడ వీళ్ళు ఈ సర్వేలో చెప్తున్న అంశాలు. తర్వాత హైడ్రా గురించి కూడా డిస్కషన్ అందరూ చూసిందే కదా. హైడ్రా వల్ల కొంతమంది ఏమో చెరువులు ఇవన్నీ కూడా పరిరక్షించబడతాయి, మంచిది అనేది ఏమో చాలామంది, నిజంగా చాలా మంచిదే. హైడ్రా అనేది నిజంగానే చిత్తశుద్ధితో కనుక పనిచేస్తే హైడ్రా అనేది అంటే చెరువులు నాలాల పరిరక్షణకు చాలా అవసరమైంది. కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ జరిగిన విషయంలో 12% మంది ఏమో రావాలి అంటున్నారు, 43% మాత్రం వద్దంటున్నారు, 29% మాత్రం అక్రమం ఏదైనా కూల్చాలి. ఎస్, అక్రమం ఏదైనా సక్రమంగా కూల్చాలి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇల్లీగల్ అయినప్పుడు కూడా మీరు చట్టబద్ధంగా వెళ్ళాలి, అక్రమమైన చట్టబద్ధంగా వెళ్ళాలి. కాబట్టి దానికి చట్టబద్ధత తీసుకొచ్చి మీరు కూడా చట్టబద్ధంగా వెళ్ళాలనేసి. అక్రమం ఏదైనా ఇంక్లూడింగ్ అది ఎవరి ఇళ్ళైనా కావచ్చు, సీఎం తమ్ముడిళ్ళైనా, సీఎం అన్నిళ్ళైనా, మంత్రులవైనా, ఇంకెవరి బడాబాబులో ఎవరివైనా కూడా సో అది చేయాల్సిందే. 29% మాత్రం అక్రమం ఏదైనా కూల్చాలని వాళ్ళు చెప్పడము, 16% మాత్రం ఏం చెప్తారంటే కేవలం ఈ హైడ్రా అనేది బెదిరించడానికి మాత్రమే అనేది వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది. సో తర్వాత మూసీ ప్రక్షాళన అవసరమేనా? అవసరం అనేది 50% వరకు వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది. మూసీ ప్రక్షాళన బరాబర్ అవసరమే అనేది ప్రతి ఒక్కరు తెలుసు. కాకపోతే ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏవైతే ఇల్లులు ఉన్నాయో అంటే అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ అవసరం కాబట్టి చట్టబద్ధంగా ఉన్న ఇల్లు ఇక్కడ కూడా మళ్ళీ చట్టబద్ధంగా ఎవరివైతే చట్టబద్ధంగా ఇల్లు ఉన్నాయో వాళ్ళని రిహాబిలేట్ చేసి వాళ్ళకి ప్యాకేజు వాళ్ళ ఇళ్ళకి కనీసం ఎక్కువకపోయినా కూడా వాళ్ళకి ఉన్న ఇంటి వాల్యూని కట్టించి వాళ్ళు వెళ్ళేంత వరకు అంటే వాళ్ళకి ఇంకొక సబ్స్టిట్యూట్ వాళ్ళకి ఇంకోటి దొరికేంత వరకు టైం ఇచ్చి అప్పుడు ఈ ప్రక్షాళనకు వెళ్ళామని. లేదు ఆ పక్కన ఇళ్ళు ఏవైతే ఉంటాయో చట్టబద్ధంగా ఉన్న ఇళ్ళని అలాగే ఉంచి మూసి ప్రక్షాళన బరాబర్ చేసుకోవచ్చు అనేది కూడా ఒక చర్చ జరిగింది. కాబట్టి ఇందులో అవసరం అనేది 50%, అవసరం లేదు అనేది 15%, పూర్తి చేయడం కష్టం అనేది 19%, వ్యాపారం కోసమే అనేసి 16%. సో కేసీఆర్ కేటీఆర్లను అరెస్టు చేస్తారని అనుకుంటున్నారా? ఈ ఇష్యూ మధ్యలో బాగా నడుస్తుంది కదా, బాంబులు వెళ్తాయి, ఆటం బాంబులు వెళ్తాయి, లక్ష్మీ బాంబులు వెళ్తాయి. ఈ అంటే మీన్స్ దీనికి రిలవెంట్గా ఏం మాట్లాడుతున్నారు, అరెస్ట్ ఉంటుంది, హైదరాబాద్ కేసీఆర్ కేటీఆర్ని డెఫినెట్గా అరెస్ట్ చేస్తారనేసి అటు ముఖ్యమంత్రి కావచ్చు ఇటు మంత్రులు కానీ మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ క్వశ్చన్ కూడా వేయడం జరిగింది. సో ఇద్దరిని అరెస్ట్ చేస్తారా, కేటీఆర్ అండ్ కేసీఆర్ని అరెస్ట్ చేస్తారనే విషయం పైన 7% మాత్రం చేస్తారని చెప్పారు, 54% మాత్రం చేయరని చెప్పారు, 14% మంది ఏం చెప్పారంటే రాజీ కుదిరిందని వాళ్ళ ఒపీనియన్ చెప్పినట్టుగా ఈ సర్వే చెప్తుంది. 25% ప్రజలు వచ్చేసి ఏమైనా జరగవచ్చు అనేది, 54% చెయ్యరు, 25% ఏదైనా జరగవచ్చు, 14% రాజీ కుదిరింది, 7% చేస్తారు అనేసి. గత ప్రభుత్వ అధికారులు ఇంకా కీలక పోస్టుల్లో కొనసాగడంపై మీ అభిప్రాయం? అంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల పైన ఆల్రెడీ వాళ్ళపైన చాలా ఎలిగేషన్స్ కూడా ఈ ప్రభుత్వం వేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చాలామందిని వాళ్ళనే కొనసాగిస్తున్నారు కాబట్టి సో దానిపైన కూడా వీళ్ళకి ఒపీనియన్ అడిగినారు. మంచిది అనేది 17%, అనవసరం అనేది మాత్రం 46%, దొంగల్ని పట్టడానికి అనేది 13%, దోపిడీ కొనసాగడానికి అని 24% వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పాలనలో
రేవంత్ రెడ్డి సోదరుల జోక్యం ఉందా అనేది కూడా వీళ్ళు ఈ పాయింట్ని కూడా తీసుకున్నారు. ఏంటి, చాలా వరకు వాళ్ళ అన్నల తమ్ములు అంటే ప్రతి దాంట్లో మన లగచర్ల ఇష్యూలో కూడా చూసినాం కదా, ఆ భూసేకరణల విషయంలో అంతా కూడా తిరుపతి రెడ్డి హవానే నడుస్తుంది అనేసి మొత్తంగా వీళ్ళ చుట్టూ అంటే అధికారం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ మొత్తం కూడా ఈ భూమి చుట్టూ భూ కబ్జాలు రియల్ ఎస్టేట్ చుట్టూ తిరుగుతుందన్న మాటకి ఈ క్వశ్చన్కి వచ్చిన వీళ్ళకు రెస్పాన్స్ ఏంటంటే 45% ఉందని చెప్పారు, 33% లేదని చెప్పారు, 10% అతిగా ఉందని చెప్పిండ్రు, ఈ 12% అసలు పాలననే గాడికి తప్పింది అనేసి. సో సోదరుల జోక్యం ఉందంటే 45% ఉంది, లేదు అనేసి 33%, అతిగా ఉందనే వాళ్ళు 10% ఉన్నారు, దాని తర్వాత 12% పాలన గాడి తప్పింది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేస్తారనే దాని మీద కూడా ఒకటి జరిగింది. దీంట్లో ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా చాలా హోప్ పెట్టుకుంది, ఎందుకనంటే ప్రభుత్వం ఏదున్నా కూడా స్థానిక సంస్థలకు సంబంధించి వాళ్ళ గుప్పిట్లోనే ఉంటుంది కాబట్టి ఆ నమ్మకం వాళ్ళకు కూడా ఉంది కాబట్టి దాంతో ఏం చెప్పారు, కాంగ్రెస్కి 35% రానున్న మీ ఓటు ఎవరికి అనేటప్పుడు కాంగ్రెస్కు 35% మంది వేస్తారనేసి, బీఆర్ఎస్కి వచ్చేసి 39% అని చెప్పేసి, కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమికి వచ్చేసి 19%, ఇతరులకు 7% అంట. అంటే ఇక్కడ మనకు ఒక డిఫరెన్స్ కల్పిస్తుంది, ఎంత ఒక 4%, ఇక్కడేమో 35%. జనరల్గా 1 ఇయర్కి ఈ గ్రాఫ్ అసలు తగ్గాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిజంగానే వీళ్ళు ఇచ్చిన హామీలు మొత్తంగా కంటే బాగా నెగటివ్ ఇంపాక్ట్ పడింది. 2 లక్షల రుణమాఫీ, తర్వాత పెన్షన్స్ విషయం కావచ్చు, మెయిన్ అంటే గతంలో వచ్చినవన్న కనీసం కంటిన్యూషన్లో భాగంగా వీళ్ళు దాన్ని పెంచలేదు అనేసి. ఇక ఈ రైతు బంధు లాంటిదైతే కంప్లీట్గా క్లోజ్ చేసిన అంశాలు కావచ్చు, కొంత దళిత బంధు ఎఫెక్ట్ కావచ్చు, అంటే ఆన్ గోయింగ్ అన్నా అవి గోయింగ్ అవుతుంటే ప్రజల్లో ఒకలాగా రేపో మాపో వస్తాయని ఒక ధీమా ఉండేది. సో ఇప్పుడు ఆ హోప్ పోయింది కాబట్టి ఇక్కడ వీళ్ళకు ఈ 39% పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ 38%, వీళ్ళకు ఒక 4 ఇక్కడ తగ్గడం. సో ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఒక 19% వచ్చేసి ఎన్డీఏ కూటమి, ఇతరులకు వచ్చేసి 7%. దీనికి సంబంధించి కీలక కామెంట్స్కి సంబంధించిన విషయాలు కూడా చూద్దాం. రేవంత్ మాటకారే కానీ పనిమంతుడు కాదు, అంటే వాళ్ళు ఆ పర్సంటేజ్లతో సహా అసలు ఏమన్నారు అనేది ప్రజల ఒక ఒపీనియన్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. రేవంత్ మాటకారే కానీ పనిమంతుడు కాదు, రేవంత్ స్పీచ్లకు అభిమానులు ఉన్నారు కానీ పాలనకు కాదు, తెలంగాణ గురించి తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుండుసున్నా తప్పదు, రియల్ ఎస్టేట్ డబ్బుల కోసమే మూసీ ప్రక్షాళన, కేసీఆర్ డబ్బులు తిన్నాడు జనానికి కూడా పెట్టాడు, కేసీఆర్ కేటీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్కు లేదు, రేషన్ కార్డులు ఇవ్వకుండా ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం, కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్కు ఓటేశాం తప్ప రేవంత్ కాదు, 10 ఏళ్ల తర్వాత అధికారం వస్తే కాంగ్రెస్ నేతలు ఆగుతలేరు, అధికారం లేకుండా ఏడాది కూడా ఉండలేకపోతుంది బీఆర్ఎస్, వయసు పోరగాళ్ళు ఒట్టు వేయించుకొని కాంగ్రెస్ని గెలిపించారు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం రేవంత్ వల్ల కాదు అనేది ఇక్కడ కొన్ని పాయింట్స్. దాని తర్వాత అది రేవంత్ గురించికి సంబంధించిన సబ్జెక్టు. అంటే ఇక్కడ 2 వర్షన్లో చేసింది మనం చూస్తున్నాం కదా, ఇక్కడ రేవంత్ అండ్ తర్వాత కేసీఆర్ గురించి ఇక్కడ. సరే పాయింట్. తర్వాత కేసీఆర్ అప్పులు తెచ్చి మా కడుపులు నింపిండు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఉంటే కేసీఆర్ ఓడిపోయేటోడు కాదు, నిజమే కట్టినవన్నీ కూడా వాళ్ళందరికీ అప్పచెప్పుంటే మరి ఇంకోలాగుండేది, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు సగం టికెట్ అయినా తీసుకోవాలి, టైంపాస్ కోసం బస్సులు ఎక్కేవారు ఎక్కువయ్యారు, యూత్ బీజేపీ పట్ల మోడీ పట్ల క్రేజీగా ఉన్నారు, తర్వాత రానున్న రోజుల్లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుంది, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు కేంద్రాన్ని అడగమంటున్నారు, కేసీఆర్ అప్పులు తీర్చడానికే రేవంత్కు టైం సరిపోవడం లేదు, రేవంత్ పాలనను అంచనా వేయాలంటే ఇంకొంత సమయం ఇవ్వాలి, కేసీఆర్ ఉంటే ఇప్పటికీ
2 సార్లు రైతు బంధు ఇచ్చేవాడు. సీఎం సీటు కాపాడుకోవడమే రేవంత్ రెడ్డి డ్యూటీ. చంద్రబాబు దయతోనే రేవంత్ సీఎం అయ్యారు. సో మనకు ఓవరాల్గా ఈ పాయింట్స్ అన్నిట్లో కూడా ఎవరున్నారు, ఎక్కడ పాయింట్స్ చూసుకున్నా ఒకవైపు కేసీఆర్, మరొక వైపు రేవంత్ రెడ్డి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి. సో వాళ్ళ ఒపీనియన్స్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక రెండోది కీలక కామెంట్స్ చూద్దాం. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు తన ఖాతాలో వేసుకున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే మేము రాగానే మేము ఈ 10 నెలల్లో, 11 నెలల్లో, 12 నెలల్లో మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 54,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినప్పుడు కూడా ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైంది వీళ్ళు ఎప్పుడు వచ్చిరు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిరు, ఎప్పుడు పరీక్ష పెట్టిరు, ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చిరు అనే విషయం వీళ్ళందరికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా కాదు పక్క రాష్ట్రాల వ్యాప్తంగా కూడా చాలా క్లారిటీగా అర్థమైన విషయం. దాని తర్వాత రేవంత్కు పరోక్షంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ సపోర్టు. పెన్షన్లు పెంచిన కేసీఆర్ను ఎప్పటికీ మర్చిపోలేము. ప్రజావాణి దరఖాస్తులు రోడ్ల మీదకి వస్తున్నాయి. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటే రేవంత్ మూసీ పేరుతో దోచుకుంటున్నాడు. ఒక్కో కులానికి విడివిడిగా న్యాయం చేశాడు కేసీఆర్. మార్పు కోసం ఓటేస్తే మాడ పగలగొడుతున్నాడు రేవంత్. తులం బంగారం ముచ్చట తుంగలో దొక్కారు. సర్పంచ్ ఎన్నికలు జరగక గ్రామాలు దిక్కు లేకుండా అయ్యాయి. రేవంత్కు సర్దుకోవడానికి సమయం ఇవ్వాలనేది ఇంకొకటి. కేసీఆర్ చేసిన రచ్చను సరిచేయాలంటే టైం పడుతుందని మరికొంతమంది. మూసి ప్రక్షాళన చేస్తే బీఆర్ఎస్కు కడుపు నొప్పి ఎందుకు అని కొంతమంది ఒపీనియన్ అనేసి. తర్వాత సోయాబీన్, కంది మొక్కలకు ప్రోత్సాహమే లేదు. తెలంగాణ పైసలను మహారాష్ట్ర ఎన్నికలకు ఎందుకు ఖర్చు పెట్టారు? కేసీఆర్ ప్రజలకు అన్నం పెడితే రేవంత్ సున్నం పెడుతున్నాడు. రేవంత్ వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయింది. దానికి కారణం హైడ్రా కూడా ఒక కారణం. విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం పెడితే బాగుండేది. జీరో బిల్లు విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల టీచర్ ఉద్యోగాలు వచ్చిన వారు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్కు అనుకూలంగా లేని వారిపై ఎమ్మెల్యేలు కేసులు పెట్టిస్తున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తగిన సాయం అందడం లేదు. దళిత బంధు ఇవ్వకున్న ఎస్సీ కార్పొరేషన్ రుణాలైనా ఇవ్వండి. ధరణి సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం లేదు. కౌలు రైతుల విషయాన్ని రేవంత్ పక్కన పెట్టాడు. తర్వాత ఇంకొన్ని కీలక కామెంట్స్. ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ భృతి కల్పించాలి. ట్రాఫిక్ చలాన్లు అధికంగా వేస్తున్నారు. దీనివల్ల రేవంత్కు చెడ్డ పేరు. స్కూళ్ళలో కల్తీ ఆహారం ఘటనలు పెరుగుతున్నాయి. మెస్ ఛార్జీలు పెంచడం రేవంత్ చేసిన మంచి పనుల్లో ఒకటి. కేసీఆర్ అప్పులకు వడ్డీలు కట్టడమే రేవంత్కు సరిపోతుంది. ఇంకొంచెం సమయం ఇస్తే రాష్ట్రానికి గాడిన పెట్టగలడు. కూరలో ఉప్పు లేనట్లే రేవంత్ పాలన కూడా సప్పగా ఉంది. బట్టికి చివరి 2 సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి తన భాషను సరిచేసుకోవాలి. కేసీఆర్ పోతూ పోతూ చిప్ప చేతికిచ్చాడు. 2028లో తెలంగాణ సీఎం కల్వకుంట్ల కవిత రాసి పెట్టుకోండి. రేవంత్ను మారిస్తే కాంగ్రెస్ పార్టీ ఆగమాగం అవుతుంది. తర్వాత చేసిన మేలను కూడా చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్. రేవంత్కు కేబినెట్ సహచరుల నుంచి పూర్తి మద్దతు లేదు. రుణమాఫీని ప్రచారం చేసుకోలేకపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సోషల్ మీడియాలో బాగా వెనుకపడుతున్న కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ నిర్బంధ పాలన నుంచి విముక్తి కలిగిందంటున్న సామాన్యుడు, కష్టం వస్తే చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వేదికైనా ఏర్పాటు చేసింది. గతంలో అది కూడా లేదు. పాత పథకాలను కంటిన్యూ చేయకపోవడం వల్ల రేవంత్ పై నెగిటివ్. కొత్త హామీలు అమలుకు కావాల్సిన నిధులు లేవు. భూసేకరణ విషయంలో వెనక్కి తగ్గడం మంచిదే. కేసీఆర్ ఫామ్ హౌస్ దాటకపోవడం మంచిది కాదు. బీఆర్ఎస్ కూడా హామీలన్నీ అమలు చేయలేదు. సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే ఓటర్ సర్వే చేసింది కదా దాంట్లో వాళ్ళ అభిప్రాయాలు, ఇది ఎవరి సొంత అభిప్రాయం కాదు, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు కొన్ని శాంపిల్స్ సేకరించి దాంట్లో భాగంగా అసలు ప్రజలు ఏమంటున్నారు అంటే పాత ప్రభుత్వం గురించి, గత ప్రభుత్వం గురించి ఏమంటున్నారు, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం గురించి ఏమంటున్నారు అనే విషయాన్ని చూస్తే పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో కనీసం పాస్ మార్కులు కూడా దక్కించుకోలేని పరిస్థితి కనపడుతుంది. ఇంకా అంటే మనం అంటే చూడు సామెతలు ఉంటాయి తెలంగాణలో, ఆ మాదిరే ఏ స్టేజ్ ఎక్కినా అదే మాట, ఏ ప్రెస్ మీట్ పెట్టినా అదే మాట, ఏ ఓపెనింగ్కి పోయినా అదే మాట, ఎక్కడ పోయినా కూడా 10 ఏళ్ళ పాలన మీద నెడదామనే కానీ మనల్ని ఎందుకు ఎంచుకున్నారు? గత ప్రభుత్వ తప్పిదాలు కావచ్చు, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు, లేదు మేము చెప్పిన అబద్ధాలను నమ్మి అంటే కాళేశ్వరం ఇప్పటికి కూడా కాళేశ్వరం లాంటి వాటిపైన కట్టుకథలు చెప్పి మెగా సంస్థ లాంటి వాటిపైన దుమ్మెత్తి పోసి ఇన్ని జరిగి మనం అధికారంలోకి వచ్చినా కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం చేస్తున్నాం? ఏదైతే మెగా సంస్థ గురించి ఆ రోజు ఒక మెగా సంస్థని
ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చి ఈరోజు అదే మెగా సంస్థతో మనం గులాంగిరి చేస్తుంటే అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది? ఇవాళ ఇంత పెట్టుబడిలో ఇంత వరి పెట్టుబడి వచ్చింది, ఇంత దిగుబడి వచ్చింది అని మాట్లాడుతున్న నేపథ్యంలో పెట్టుబడి సాయం కింద ఆనాడు వరికింత దిగుబడి రావడానికి ఆనాడు పెట్టుబడి పెట్టింది ఎంత, ప్రభుత్వం నుంచి ఇచ్చిన సహాయం ఎంత, 14 ఏళ్ల కింద రాని ఒక ఇంత దిగుబడి ఇప్పుడు ఎట్లా వచ్చింది అనేది మర్చిపోయి మా హయాంలో మేం చేస్తే వచ్చింది అనేది, అంటే మంచి ఏమో వీళ్ళ ఖాతాలో వేసుకోవడము, వీళ్ళ చేతగాంది ఏదన్నా ఉంటే మాత్రం అది ఆ ఖాతాలో వేయడం. అంటే ఇంకా ప్రజలకు మనం ఏదో ఒకటి చెప్పాలి, మనం ఇంకా పబ్బం గడుపుకోవాలనే ఒకటి రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతుంది. ఏడాది పాలనలోనే ఇలాంటి రిజల్ట్ రావడం అనేది అయితే నిజంగా కాంగ్రెస్లో లాయలిస్టులుగా ఉన్న మంత్రులు కావచ్చు, వాళ్ళ లీడర్లు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సవరించుకోవాల్సినంత అవసరం ఉందనేసి ప్రజలు బరాబర్ ఈ సర్వే అనే కాదు జనరల్గా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు. మేము అడిగామా, మాకు ఇన్ని హామీలు ఇచ్చి మమ్మల్ని మభ్యపెట్టి, అదే చెప్తారు కదా ఇందులో పాయింట్స్లో కూడా ఒకటి ఉంది కదా, ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతోటి ఒట్టేయించుకొని, ఎందుకంటే వీళ్ళు వాళ్ళ కాళ్ళ వెళ్ళబడ్డారు, ఒట్టేయించుకొని మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయించరు. కానీ ఈరోజు ఈ విధంగా ఉందనేది ఎక్కువ శాతం మంది ప్రజలు వెళ్ళిబుచ్చిన ఒపీనియన్స్ను వీళ్ళు ఈ ఓటర్ సర్వే ఏదైతే ఉందో సో వాళ్ళు ఈ సర్వేని ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, ఎట్లా ఉంది అసలు పాలన అనే విషయంలో, పాలన మంచిగా ఉండాలనే కోరుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ఆ మార్పు అంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కాదు, మార్పు ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలి, ప్రజల స్థితిగతులను గురించి ఆలోచించే విధంగా ఉండాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఉండాలి. అది కాకుండా పొద్దున్న లేస్తే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రశ్నించడం తీసుకుపోయి లోపటేస్తాము, ఇష్టం వచ్చిన ట్రోల్స్ చేస్తాము, ఇది తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. బట్ ఎవరైతే ఈ ఓటర్ సర్వే ఉందో సో దానికి సంబంధించి అసలు నిజంగానే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేసి వాళ్ళు సర్వే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఒక్క సర్వేకి సంబంధించిన విషయాలను మేము ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.